భగవంతుడు మనకు ఎలాంటి పరీక్షలు ఇస్తాడో తెలుసా? హమ్మయ్య! బాధ్యతలు అయిపోయాయి. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు ఎవరికి వాళ్ళు. చక్కగా హ్యాపీగా ఉందాం అనుకున్న సమయంలో భర్త నుండి భార్యని గానీ, భార్య నుండి భర్తని గానీ దూరం చేస్తారు. ఎంత బాధగా ఉంటుందండి. ఆ! ఇన్నేళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండి కష్టం, నష్టం, సుఖం, దుఃఖం వచ్చినా ఏదైనా భరించాం. తీరా బాధ్యతలు అయిపోయిన తర్వాత హ్యాపీగా బ్రతుకుదాం అనుకునే సమయానికి భగవంతుడు ఇలా పరీక్ష పెడితే ఎంత వేదనగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. కానీ తప్పదు. పైన భగవంతుడు ఏది రాస్తే అలాగే జరుగుతుంది. మనం ఏం చేసినా భగవంతుడిని మనం ఎదిరించలేము. భగవంతుడు రాసిన రాత తప్పదు మనకి.